పునరుద్ధాన దినమునకు తోడుకొని వచ్చిన మన ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ దీనదాసుడు హోసన్న వర్షిప్ సెంటర్ చొప్పున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట, మన ఇంటిలో ఏమి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఇంటిలో ఏమి ఉన్నది అని నేను మిమ్మల్ని అడగటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎదుటివారి ఇంటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం లేదు. ముందు మన ఇంటిలో ఏమున్నదో మనము తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరులకు తీర్పు తీర్చే ముందు మనమేంటో మనము తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటిలో ఏమున్నది, మన ఇంటిలో ఏమున్నదో మనకు తెలిస్తే అప్పుడు ఎదుటివారి ఇంటిలో ఏముండాలో మనము చెప్పగలుగుతాం. మన ఇంటిలో ఉన్నది అది యోగ్యమైనది అయితే, అది ఆశీర్వాదకరమైనది అయితే, అది మన కుటుంబాలకు ఆదరణ ఇచ్చేదైతే, మన కుటుంబాలను అభివృద్ధి పరిచేదైతే, మన కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును కలిగించేదైతే, అప్పుడు మనము మన ఎదుటి వారికి దాని గురించి మీ ఇంటిలో ఏమున్నది అని మనము అడగవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటిలో ఏమున్నది, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. బైబిల్లో వ్రాయబడుతుంది, మన ఇంటిలో మనము ఆశీర్వదింపబడాలి అంటే మన కుటుంబము మన ఇంటి వారందరూ ఆశీర్వదింపబడాలి అంటే మన ఇంటిలో ఏముండాలి అంటే దేవుని యొక్క మందస్సము మన ఇంటిలో ఉండాలి. దేవుని యొక్క మందస్సము ఎవరి ఇంటిలో ఉంటుందో ఆ ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు. కొద్దిమందినే కాదు, ఒకరిద్దరనే కాదు, ఇద్దరు ముగ్గురునే కాదు, కానీ ఆ ఇంటి వారందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. అంటే మన కుటుంబంలో ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబంలో ఉన్న వారందరము ఆశీర్వదింపబడాలి అంటే మన ఇంటిలో దేవుని యొక్క మందసము ఉండాలి. మరి మన ఇంటిలో దేవుని యొక్క మందసము ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి మనల్ని మన గురించి మనమే ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. నిజంగా మన ఇంటిలో దేవుని మందసం ఉన్నదా? సమూయేలు 2వ గ్రంథం, మొదటి గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలలో వ్రాయబడుతుంది, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. దావీదు దేవుని యొక్క మందసమును కిర్యత్యారీము నుంచి, అంటే గిబియోనులో నుండి దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకొని రావడానికి అనేక మంది గాయకులతో కొత్త బండి మీద తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క ఎద్దు యొక్క కాలు జారినప్పుడు యాజకుడైనటువంటి ఉజ్జియా ఆ బండిని, ఆ యొక్క మందస్సమును కింద పడకుండా ఆనుకున్నప్పుడు దేవుని యొక్క కోపము ఉజ్జియా మీదకి వచ్చి ఉజ్జియా చనిపోతాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి దావీదు, యెహోవా మందసమును నా పట్టణమునకు తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఏదైనాను హాని జరుగుతుందేమో అనే అనుమానముతో ఆ దేవుని మందసాన్ని గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉంచాడు. ఇప్పుడు దేవుని యొక్క మందసము గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటిలో ఉన్నది. ఎప్పుడైతే దేవుని మందసము ఆ ఇంటిలోనికి వచ్చి ఉన్నదో ఆ క్షణము నుంచి
దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 3 నెలలు ఆ ఇంటిలో ఉన్నది. అప్పటికి దేవుడు ఆ ఇంటిలో ఉన్న వారిని అందరినీ ఆశీర్వదించెను. మన ఇంటిలో ఉన్న వారందరినీ ఆశీర్వదించాలి అంటే, మన ఇంటి వారందరూ ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క మందసము మన ఇంటిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 4వ వచనములో ఆ మందసమును గురించి వ్రాస్తున్నాడు. అంతటను సువర్ణ ధూపార్తియు అంతటను బంగారపు రేకులతో తాపబడిన నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలను ఉండెను. ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు, మన గృహము ఆశీర్వదింపబడాలి అంటే, మన ఇంటి వారందరూ ఆశీర్వదింపబడాలి అంటే మన ఇంటిలో దేవుని యొక్క మందసము మన ఇంటిలో ఉండాలి. ఆ మందసములో ఏమున్నది? ఆ మందసములో ఏమున్నది? నిబంధన పలకలు ఉన్నాయి, మన్నా ఉంది, ఆ తరువాత చిగురింపబడినటువంటి అహరోను యొక్క కర్ర ఉన్నది. ఈ 3 కూడా మన ఇంటిలో ఉండాలి. ఎవరి ఇంటిలో అయితే నిబంధన పలకలు ఉంటాయో, ఎవరింటిలో అయితే మన్నాగల బంగారు పాత్ర ఉంటుందో, ఏ ఇంటిలో అయితే చిగురింపబడినటువంటి అహరోను కర్ర ఉంటుందో ఆ ఇల్లు మాత్రమే ఆశీర్వదింపబడుతుంది. ఈ 3 లేకుండా, ఈ 3 నీ ఇంటిలో లేకుండా నీకు ఆశీర్వాదము కావాలి అంటే దేవుడు నిశ్చయముగా నీకు ఆశీర్వాదము ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని బాగా గమనించండి, శ్రద్ధగా వినండి. వింటే అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇందులో గొప్ప గొప్ప విషయాలు, తెలియనివి, కష్టతరమైనవి ఏమీ కూడా లేవు. మన ఇంటిలో ఏముండాలి? నిబంధన పలకలు ఉండాలి. రెండవదిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఉండాలి. మూడవదిగా చిగురింపబడినటువంటి కర్ర మన ఇంటిలో ఉండాలి. ఈ 3 ఉండాలి. మన ఇల్లు అంటే ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయమునయు దేవుని ఆత్మ ఆ ఆలయములో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. మన దేహమే దేవుని ఆలయము. దేవుని బిడ్డలారా, మన దేహమే దేవుని ఆలయము. దేవుని ఆలయమైనటువంటి నీలో, దేవుని ఆలయమైనటువంటి నీలో నిబంధన పలకలు ఉన్నాయా? రెండవదిగా మన్నాతో నింపబడినటువంటి బంగారు పాత్ర నీలో ఉన్నదా? మూడవదిగా చిగురింపబడినటువంటి కర్ర నీ హృదయములో, నీ మనస్సులో, నీ జీవితములో, నీ దేహములో ఉన్నదా? ఈ 3 గురించి కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో దేవుడు ఆ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. మనమేమీ అడగనక్కర్లేదు ప్రభు దగ్గర. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఒక పూట మాత్రమే భోజనము చేసినంత మాత్రమున, నీ శరీరమును నలుగొట్టుకున్నంత మాత్రమున దేవుని యొద్ద నుండి దీవెన, ఆశీర్వాదము రాదు. ఈ 3 నువ్వు కలిగి ఉంటే, ఈ 3 నువ్వు కలిగి ఉంటే, నువ్వు శుభ్రంగా భోంచేస్తూ శుభ్రంగా రోజు ప్రార్థన చేసుకుంటున్నా దేవుడు నీ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. మొట్టమొదటిదిగా మన హృదయములో ఉండవలసినది నిబంధన పలకలు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో వ్రాయబడుతుంది. మోషే అంటున్నాడు, నిబంధన పలకలు ధర్మశాస్త్రము ఉంటుంది.
నేను తుమ్మకర్రతో, అంటే మోషే తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని, ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్లు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలు ఉంచి తిని, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మునుపటి వాటి మీద ఏమి రాశాడు, అవే పలకల మీద వాటి మీద మరలా వ్రాశాడు దేవుడు తన యొక్క వ్రేలితో. మునుపటి అంటే అంతకుముందు మొట్టమొదటిసారి సీనాయి కొండ మీద ఆ యొక్క మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం 40 దినములు ఆ కొండ మీద ఉన్నప్పుడు దేవుడు 10 కమాండ్మెంట్స్ 2 పలకల మీద వ్రాసి ఇవ్వగా మోషే ఆ పర్వతము నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తమ దేవుడైనటువంటి యెహోవాను మరచిపోయారు. ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చినటువంటి దేవుడు మార్గమధ్యములో ఎన్నో అద్భుతములు చేసినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయి వారి కొరకు ఒక దూడను ఏర్పాటు చేసుకొని అది ఏ దేవుడని దానితో నాట్యము చేస్తూ త్రాగుతూ తినుచూ నాట్యము చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపము మోషే మీదకు రాగా ఆ 2 పలకలను కూడా మోషే కింద పడవేశాడు. అవి 2 కూడా పగిలిపోయినాయి. ఇప్పుడు రెండవసారి మరలా మోషే 2 పలకలను తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా ఆ పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలను 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలను కూడా ఆ పలకల మీద వ్రాశాడు. ఆ పలకలు తీసుకొని కొండ మీద నుంచి కిందికి వచ్చే మోషే తాను తయారు చేసినటువంటి మందసములో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిబంధన పలకల మీద ఏమి వ్రాయబడి ఉంది? దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఆ నిబంధన పలకల మీద ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీ హృదయములో నీ మనస్సులో నిత్యము కూడా నీ హృదయం అనేటువంటి పలక మీద, నీ హృదయం అనేటువంటి పలక మీద, మన హృదయం అనేటువంటి పలకల మీద దేవుని యొక్క నిబంధనలు అనగా 10 ఆజ్ఞలు కూడా అందులో దాచబడి ఉంచాలి. నీ పలకల మీద నువ్వు రాసుకోవాలా. మన హృదయం అనేటువంటి పలక మీద మనము రాసుకోవాలా. ఎలాగా వ్రాసుకోవాలంటే వాటిని సువర్ణాక్షరములుగా నువ్వు రాసుకోవాలి. అవి మాసిపోవునవి, చెరిగిపోవునవి అయి ఉండాలి. అవి మాసిపోకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి సిరాతోటో పెన్సిల్ తోటో పెన్నుతోటో మార్కింగ్ తోటో నువ్వు రాస్తే అవి మాసిపోతాయి, కొంతకాలమే ఉంటాయి. కానీ అవి నిత్యము నీవు బ్రతుకు కాలమంతయు అవి నీ హృదయములో స్థిరముగా ఉండాలి అంటే సువర్ణాక్షరములతో నీ హృదయం అనేటువంటి పలక మీద నువ్వు రాసుకోవాలి. అప్పుడు వాటిని ఎవ్వరూ కూడా చెరపలేరు. అవి చెరపబడకూడదు, నిత్యము ఉండాలి. నువ్వు లేచినప్పటి నుంచి మరలా నిద్రపోయే వరకు రాత్రి కూడా నీ హృదయం అనేటువంటి పలక మీద 10 ఆజ్ఞలు ఉండాలి. ఎవరి హృదయములో ఆ యొక్క ఆజ్ఞలు ఉంటాయో దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పలకలు మన హృదయములో, దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయములో ఉంటే దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటుంది. వారిలో ఎటువంటి కూడా లోపములు ఉండవు. అనుదినము దేవుని ఆజ్ఞలు వారి కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఏ పాపము వారి దరి చేరదు. పాపపు ఆలోచన వచ్చిన వెంటనే దేవుని ఆజ్ఞ నీకు కనిపిస్తుంది, పాపము నీవు చేయకూడదు అని. కనుక పాపము చేయరు. ఎవరి హృదయములో అయితే ఆ 10 ఆజ్ఞలు ఉంటాయో వారు పాపము చేయరు. ఎందుకంటే పాపము చేయొద్దు అని వ్రాయబడి ఉంటుంది. ఆ యొక్క ఆజ్ఞ నీ కంటికి కనిపిస్తూ ఉంటుంది.
నీ తల్లిదండ్రులను సన్మానించుమని వ్రాసి ఉంటుంది. నీ తండ్రిని కానీ, నీ తల్లిని కానీ, నీ అత్తను కానీ, నీ మామను కానీ ఎవరికైనాను నీవు హాని చేయని ఉద్దేశించినప్పుడు, కొంతమంది హాని చేస్తారు, కొడతారు కదా, తల్లిదండ్రులను కొట్టే కుమారులు ఉన్నారు, అత్తమామలు తిట్టే కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆస్తి కొరకు, సంపద కొరకు, క్షణమాత్రమైనటువంటి డబ్బు కొరకు, నీకు ఐశ్వర్యమును ఘనతనిచ్చు నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు మర్చిపోయి, నువ్వు ఎవరిని అడగాలో వారిని అడగకుండా, ఎవరి దగ్గర పొందుకోవాలో వారి దగ్గర పొందుకోకుండా ఈ లోకములో నీ తల్లిదండ్రులను హింసిస్తే దేవుని యొక్క ఆజ్ఞ కనిపిస్తుంది. నా కుమారి, నా కుమారుడా, నీ తల్లిదండ్రులను సన్మానిస్తేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకవేళ నువ్వు హింసిస్తే నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోతాను. సారీ బ్రదర్, ఏమనుకోవద్దని దేవుడు ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆజ్ఞ, క్రైస్తవులనబడే వారికి ప్రతి ఆజ్ఞ కూడా వారి హృదయం అనేటువంటి పలక మీద బంగారపు అక్షరములతో వ్రాయబడి ఉండాలి. మరి మనందరికీ దేవుని యొక్క 10 ఆజ్ఞలు గుర్తున్నాయా? ప్రైజ్ ది లార్డ్. గుర్తుండవు, చాలామందికి గుర్తుండవు. 2 గుర్తుంటాయి. ఎందుకు? యేసు ప్రభువారు, నా బిడ్డలారా మీరు 10 గుర్తుంచుకోలేరు కదా, అందుకని 2 గుర్తుంచుకోమని 2 చెప్పాడు. ఆ 2 గుర్తుంచుకుంటారు. కానీ 10 ఆజ్ఞలు కూడా మన హృదయం అనేటువంటి పలక మీదవి సువర్ణాక్షరములతో వ్రాయబడి ఉండాలి. నిత్యము వాటిని నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది మన్నా గల బంగారు పాత్ర. ఒక బంగారు పాత్రలో మన్నాను నింపి ఆ పాత్ర దేవుని యొక్క మందసములో ఉంచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మన్నా కలిగినటువంటి పాత్ర. నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండును, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మన్నాకి ఇశ్రాయేలు ఏం పేరు పెట్టారు? దానికి దేవుడిచ్చినటువంటి ఆహారమునకు మన్నా అని పేరు పెట్టారు. దానిని బంగారు పాత్రలో పెట్టి మోషే దేవుని యొక్క మందసములో ఉంచాడు. అది ఎలాగా ఉంటుందంటే తెల్లని కొత్తిమీర గింజ వలె అది ఉంటుంది. మీరు చలికాలంలో వేకువజామున పొలము వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరు గ్రామాలలో ఈ యొక్క ధనియాలు, కొత్తిమీర గింజలు నాటుతారు. అప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత అవి పూలు పూస్తాయి, చాలా అందంగా ఉంటాయి. అందులో నుంచి చిన్న విత్తనాలు వస్తాయి, ఈ కొత్తిమీర గింజలు వస్తాయి, చాలా రుచికరంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. మీరు పల్లెటూరు వాళ్ళు అయితే తెలుస్తుంది. తెలుసుకోవాలంటే నెక్స్ట్ మంత్ మీ ఊరు వెళ్తే అక్కడ మెట్ట పొలాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంటాయి. ఇవి తినటానికి తేనెలాగా చాలా మధురముగా తీయగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు మహారాజు ఏమన్నాడు? దేవుని వాక్యము జుంటు తేనెల ధార కంటే రుచికరమైనది. ప్రైజ్ ది లార్డ్. ఈ మన్నా అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నిబంధన మందసములో ఉన్నాడు. హృదయం అనేటువంటి మన నిబంధన మందసములో యేసుక్రీస్తు వారిని ఒక బంగారు పాత్రలో మన్నా ఎలాగైతే మోషే దాచిపెట్టాడో అదే విధముగా నీవు కూడా ఒక అపురూపమైనటువంటి అమూల్యమైనటువంటి సువర్ణముతో చేయబడినటువంటి ఆ యొక్క యేసు ప్రభు అనేటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోవాలి. ఆయనకు మనము విలువ కట్టలేము. అమూల్యమైనటువంటిది అది ఎంతో విలువైనది. అది ఎంతో వజ్ర వైడూర్యముల కంటే, మేలిమి బంగారము కంటే అది ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ మన్నా అనేటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన హృదయములో మనము నిత్యము దాచుకోవాలి. ఆయనే వాక్యమై మనము ఏ మార్గములో నడవాలో ఆయన మనల్ని నడిపిస్తాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది.
ఆయన వాక్యమే, ఆ ప్రభువే మన పాదములకు దీపమై మనల్ని నడిపిస్తాడు. మన త్రోవలకు వెలుగై మనల్ని నడిపిస్తారు. నీవు చీకటిలో నడుస్తూ ఉన్నప్పుడు, అంధకారంలో నడుస్తూ ఉన్నప్పుడు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలలో, కొండలలో, రాళ్లలో, కందకములలో, మెట్టలలో నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు నీ కాలికి ఏమాత్రము కందకుండా, దెబ్బ తగలకుండా ఆయన వెలుగులో నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ హృదయములో లేకపోతే, ప్రభువారు నీ మనస్సులో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే నువ్వు ఎలాగా వెళ్ళాలి, ఎటు ప్రయాణము చేయాలి, తూర్పు దిక్కుగా, పడమర దిక్కుగా, ఉత్తర దిక్కుగా, దక్షిణ దిక్కుగా, ఏ దిక్కుకు వెళ్ళాలి అనేటువంటి యోచన నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రయాణించిపోతూ ఉంటే, నీ జీవితము గమ్యము లేకుండా ఇటు అటు ఇటు తుఫానులో కొట్టుకుపోతున్నటువంటి అలలలాగా నీ జీవితం ఉంటే ఆ జీవితానికి అర్థము లేదు, పర్థము లేదు, ఆశీర్వాదము కరముగా నీ జీవితము ఉండదు. యేసు ప్రభు నీ హృదయములో ఉన్నప్పుడు, యేసు ప్రభు నీ జీవితములో ఉన్నప్పుడు ఆయన నీకు వెలుగుమయమై ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ కష్ట సమయములో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ అవమానాలలో, నీ నిందలలో, నీ రోగాలలో, నీ వ్యాధులలో ఆయన నీ పక్కనే ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ పక్కనే ఉండి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు బలం ఇస్తాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని అందరిని కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ మన్నా అనేటువంటి యేసు ప్రభుని మన హృదయంలో మనము ఉంచుకోవాలి. మూడవదిగా చిగురించినటువంటి అహరోను కర్ర. చిగురించిన అహరోను కర్ర. సంఖ్యాకాండము 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చదవండి. వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములు యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పేటువంటి ఈ మర్మం ఏమిటంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా మోషేనే యాజకత్వము చేయాలా, మేము యాజకత్వము చేస్తాము, మేము యాజకత్వము చేయగలము, మేము కూడా నడిపించగలము అని వారిలో వారు తర్కించుకొనుచుండగా మోషే దేవుడైన యెహోవాను అడిగి వారందరిని కూడా పిలిచి, ఎవరు యాజకత్వము చేయాలో దేవుడే నిర్ణయిస్తాడు, మీరు తర్కించుకొనొద్దని వారి యొక్క ప్రధానులందరినీ పిలిచి ఒక్కొక్క గోత్రము వారికి ఒక్కొక్క కర్ర తీసుకొని రండి అన్నప్పుడు వారు ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చారు. వారితో పాటు లేవీ గోత్రీకుడైనటువంటి అహరోను కూడా ఒక కర్ర తీసుకొని వచ్చాడు. 12 కర్రలను మోషే తీసుకొని యెహోవా మందసం ముందు పెట్టి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మరుసటి దినమున వేకువజామున మోషే వచ్చి చూచినప్పుడు అందులో అహరోను కర్ర ఒక్కటి మాత్రమే చిగురించబడినది. అది చిగురించబడింది, అది పుష్పించింది, అది బాదపు కాయలు, బాదపు పండ్లు గలదాయను. బాదపు పండ్లు కూడా వచ్చినాయి. అంటే దేవుని యాజకత్వము చేయదగిన వాడు లేవీయుడొక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పడితే వారు వచ్చి నేను పరిచర్య చేస్తాను, నేను యాజకత్వం చేస్తాను, నేను చర్చ నడిపిస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే దేవుడు వారి పరిచర్యని ఆశీర్వదించడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిచర్యలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఆశీర్వదింపబడరు. సంఘము చిన్నదా పెద్దదా అని కాదు, కానీ ఆశీర్వదింపబడుట శ్రేష్టమైనది.
ఒక సంఘము ఆశీర్వదింపబడాలన్నా, సంఘ బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా ఆ దైవజనుడు యాజకుడై ఉండాలి. యాజకుడై ఉండుట అంటే అతడు అభిషేకించబడిన వాడు ఉండాలి, అభిషేకము పొందుకునే వాడై ఉండాలి. కొంతమంది సేవకులు అనుభవం కలిగినటువంటి సేవకుల చేత అభిషేకించబడిన వాడై ఉండాలి, దేవుని ఆత్మ చేత అభిషేకము పొందిన వాడై ఉండాలి. అటువంటి వారు పరిచర్య చేస్తే దేవుడు ఆ సంఘములో వారందరినీ కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందువల్లనే అహరోను కర్ర చిగిర్చింది, అహరోను కర్ర పుష్పించింది, అది ఫలములను ఇచ్చింది. అటువంటి ఫలములు సంఘ బిడ్డలు పొందుకోవాలి అంటే ఆ సంఘ యొక్క కాపరి, ఆ దైవజనుడు అభిషేకము పొందిన వాడై ఉండాలి. ఈ మూడు కూడా ఎవరి జీవితములో ఉంటాయో ఆ జీవితము ఆశీర్వదింపబడుతుంది. ఎవరి ఇంటిలో ఉంటాయో ఆ ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ప్రభువు మీ అందరికీ అనుగ్రహించునుగాక. యెహోవా మందస్సు మనందరి ఇండ్లలో నిత్యము ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవదిగా మన ఇంటిలో ఏముండాలి? చదవండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 30-31 వచనాన్ని చదువుకుందాం. మన ఇంటిలో రెండవదిగా ఏముండాలి? అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఏముండాలి? ప్రార్థన మన ఇంటిలో ఉండాలి. ప్రార్థన మన ఇంటిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలిని మన ముందు ఉంచాడు. ఈ మధ్యాహ్న సమయంలో కొర్నేలిని మన సంఘంలో మన మధ్య ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? ఒకవేళ ఇప్పటికైనా మన ఇంటిలో ప్రార్థన లేకపోతే, మన జీవితంలో ప్రార్థన లేకపోతే, మన బిడ్డల జీవితాలలో ప్రార్థన లేకపోతే, మన భర్త జీవితంలోనో భార్య జీవితంలోనో తల్లిదండ్రుల జీవితాలలోనో ప్రార్థన లేకపోతే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవుని దర్శనము కలగదు. దేవుని యొక్క దూత మన మధ్యలోనికి రాదు, వారి జీవితంలోనికి రాదు. దైవ దర్శనం వారు పొందుకోలేరు. ఎంతంటే ఏం ప్రయోజనం? ఎంత సంపాదించినా, ఎంత ఆర్జించినా, ఎంత ఉన్నా, క్రైస్తవులమయ్యుండి, దేవుని బిడ్డలమయ్యుండి, దేవుని యొక్క దర్శనం మనకు లేకపోతే, దేవుని ముఖ దర్శనం మనం చూడలేకపోతే మన యొక్క జీవితము అంతా కూడా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. బూడిదలో పోసినటువంటి పన్నీరు లాంటిదే. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్నా యేసు ప్రభు లేకపోతే వారి జీవితము సున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన. దావీదు మహారాజు ఏమన్నాడు? నేను దినమునకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దానియేలు ఏమన్నాడు? దినమునకు 3 ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కొర్నేలు ఏమంటున్నాడు? నేను మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను అంటే ఉదయము ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క దూత దేవుని యొద్ద నుండి వర్తమానము మధ్యాహ్న కాలములో చేసిన ప్రార్థన వల్లనే కొర్నేలి పొందుకున్నాడు. దానియేలు గ్రంథములో కూడా దానియేలు మధ్యాహ్నము ప్రభుకు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు దానియేలుని పరీక్షించాడు. అప్పుడే దానియేలు శోధించటానికి వచ్చారు దర్యావేషు దగ్గర నుంచి. దేవుడు మధ్యాహ్న సమయంలో నీవు నేను కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉంటే దేవుని యొక్క దర్శనాన్ని మనము పొందుకుంటాం.
దేవుని యొద్ద నుండి జవాబు మనం పొందుకుంటాం. ప్రార్థనలు ఆ యొక్క దేవుని యొక్క దూత కొర్నేలుతో అంటుంది, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన వినబడింది. ఎవరికి వినబడింది? పక్క వాళ్ళకు కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎలాగా ప్రార్థన చేస్తారు? పరిసయ్యుడు చేసినట్టు, దేవాలయంలో పరిసయ్యుడు ఏ విధముగా ప్రార్థన చేశారో అలాగా ప్రార్థన చేస్తారు. అటుపక్క వాళ్ళు వినాలి, ఇటుపక్క వాళ్ళు వినాలి, ముందు వాళ్ళు వినాలి, వెనుక వాళ్ళు వినాలి, ఇంట్లో వాళ్ళందరూ వినాలి. మనం ఎంత బాగా ప్రార్థన చేస్తున్నామో, మన ప్రొనౌన్సియేషన్ ఎంత బాగా ఉందా, ఎంత క్లారిటీగా ఉందో, వాళ్ళు వినాలి, వీళ్ళు వినాలి అని ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థన వినవలసినది, మన ప్రార్థన ఆలకించవలసినది మన దేవుడైన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇంపైనట్లుగా, ఆయనకు సువాసన కలిగినటువంటి ప్రార్థన మనము చేయాలి. మన ప్రభువుకు ఇంపైనటువంటి ప్రార్థన చేయాలి. మన ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయాలి. మన ప్రభుకి అనుకూలమైనటువంటి ప్రార్థన మనము చేయాలి. అప్పుడు ప్రభువు మన ప్రార్థన వింటాడు. కొర్నేలితో దేవుని యొక్క దూత అంటుంది, కొర్నేలి నీ ప్రార్థన నాకు వినపడింది, నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకమునకు ఉంచబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, మన డబ్బు, మన ధనము మనము ప్రభు దగ్గర దాచుకోవాలి. అక్కడ దాచుకోవాలి. నీవు ఎవరికైనా నీ చెయ్యి చాపి 10 రూపాయలు దానం చేస్తే, సహాయం చేస్తే, దేవుడు ఆ యొక్క బ్యాంకులో 10 రూపాయలు కాను 1000 రూపాయలు నీ అకౌంట్లో జమ అవుతుంది. మన అకౌంట్లో అలా జమ అవుతుంది. నేను ఎన్నో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో, ప్రభు దగ్గర ఉండే బ్యాంకులో జమ చేసుకున్నాను. నేను ప్రభు సన్నిధికి నేను వెళ్ళినప్పుడు ప్రభు నన్ను చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులన్నీ నీకే అని ప్రభు నాకు ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయితే ప్రభు ఏమన్నాడు? ఒక తలాంత ఇచ్చిన వారితో ఏమన్నాడు ప్రభు? అలాగనే మనతో కూడా అలాగనే చెడ్డ దాసుడా. అటువంటి మాటలు మన నోట నుంచి కూడా రాకూడదు. చెడ్డ మాటలు అనే మాట రాకూడదు. మన మంచివారిగానే మనము ఉండాలి. మన దేవుని దృష్టిలో ప్రభు మనకు కలిగినంత మనము ప్రభు బిడ్డలకు మనము సహాయము చేయాలి. అవన్నీ కూడా దేవుడు తన దగ్గర జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు అని ఇక్కడ రాయబడింది. నీవు చేసిన ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేస్తారు ధర్మకార్యాలు? ఎవరు చేస్తారు? ఎవరి ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో వాళ్ళు చేస్తారు. ప్రార్థన లేని వాళ్ళు చేయరు. ప్రార్థన లేని వారికి ప్రభుని గురించి తెలియదు. ప్రార్థన లేని ఇంటి వారికి ప్రభు యొక్క మహిమ తెలియదు, ఆయన గొప్పతనం తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనం ప్రార్థన చేస్తున్నాం, చేయాలని చేస్తారు, కానీ నిజమైనటువంటి ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రార్థన వాళ్ళు చేయరు. ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి ప్రార్థన. ఈ కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. తను నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ఒక శతాధిపతి, గొప్ప ఆఫీసరు అయినప్పటికీ ఎన్నో పనులుంటాయి. అయినప్పటికీ ప్రార్థన చేయటము మానలేదు. దానియేలు దర్యావేషు ప్రభుత్వములో ప్రధానమైనటువంటి అధికారి, ప్రధానమంత్రి అయినప్పటికీ ప్రార్థన చేయటము మానలేదు. దావీదు ఇజ్రాయేలీయులకు 40 సంవత్సరములు చక్రవర్తిగా రాజుగా ఉన్నాడు. అయినను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము మానలేదు. మరి ఆ సంతతిలో ఉన్నటువంటి నీవు నేను ఎలాగా మానివేస్తాము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానివేయడం మంచిదా? మంచిది కాదు. మనము మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడే. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే, అక్కడనే నీ దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండాలి. నీ దేవుని నువ్వు ఘనపరుస్తూ ఉండాలి. నీ ఆత్మ ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. నీ శరీరము ఇహలోక సంబంధమైనటువంటి పనుల మీద నువ్వు ఉండాలి. నీ ఆత్మ మాత్రము ప్రభువును స్తుతిస్తూ ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మన ఇంటిలో ఏముండాలో అక్కడ వ్రాయబడుతుంది. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7 ఒకడును సువార్తకుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అదేంటయ్య గారు ఫిలిప్పు కుమార్తెలు ప్రవచిస్తున్నారట, మాకే ప్రవచనాలు లేవు, మా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? రావు. దేవుడిస్తే తల్లిదండ్రులకు లేకపోయినా పిల్లలకు దేవుడు ఇస్తాడు. కానీ పిల్లలు ప్రార్థనలో ఉండాలి, తల్లిదండ్రులు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉంటే దేవుడు అన్ని భాషలు ఇస్తాడు, ప్రవచనములు ఇస్తాడు, స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా మాట్లాడతాడు, నడిపిస్తాడు, ఆయన పోషిస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు. ఏ ప్రమాదములు, అపాయములు, అనారోగ్యములు, ఆపదలు ఆ కుటుంబం దరి చేరకుండా నిత్యము తన సన్నిధిని, తన దూతలను ఆ కుటుంబం చుట్టూ కాపుదలుగా ఉంచుతాడు. ఈ మాటలు నిశ్చయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పు కుమార్తెలు. ఈ ఫిలిప్పు ఎవరు? అభిషేకము పొందినవాడు, దేవుని పక్షముగా గొప్ప ఎన్నో అద్భుతాలు చేశాడు. అతడు యెరూషలేమునికి ప్రార్థన చేసుకోవడానికి ఇథియోపియుడు అయినటువంటి ఆ యొక్క నపుంసకుడు ఆ రథం మీద వెలుచున్నప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి ఆ నపుంసకుడి దగ్గరకు వెళ్ళి అతడు యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు రథములో అతని పక్కనే కూర్చొని యెషయా గ్రంథము ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మములు బయలుపరిచినవాడు. ఆ యొక్క ఇథియోపియా నపుంసకునికి ఆ క్షణములోనే బాప్తిసం ఇచ్చినవాడు ఈ ఫిలిప్పే. ఆ తర్వాత ఫిలిప్పు అనేక ప్రాంతములలో దేవుని పక్షముగా ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యములో వ్రాయబడి ఉన్నది. ఆ ఫిలిప్పు దగ్గరికి అపోస్తలుడైన పౌలు కైసరులో ఉన్న ఆ ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటిలో 9 కుమార్తెలు ఉన్నారు. ఆ 9 కూడా ప్రవచించేవారే. మన ఇంటిలో కూడా ప్రవచించేటువంటి బిడ్డలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటిలో కూడా ప్రవచించే బిడ్డలు ఉన్నప్పుడు, అన్య భాషలు ఉన్నప్పుడు దేవుడు మన ఇంటిలోని వారందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా దేవుని యొక్క మందస్సు మన ఇంటిలో ఉండాలి, దేవుని యొక్క ప్రార్థన మన ఇంటిలో ఉండాలి, ప్రవచించేవారు మన ఇంటిలో ఉండాలి. ఆ తర్వాత లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. ప్రభువారు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడను అబ్రహాము కుమారుడే. ఇతడను అంటే ఎవరు? పుట్టి జక్కయ్య. ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటిలో ఉన్న వారందరికీ రక్షణ ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఊరికే ఆశీర్వాదాలు రావు, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు రావాలి అంటే మన ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా రక్షణ పొందుకోలేని వారు ఎవరైనా ఉంటే ఈ క్షణమందైనను వారు రక్షణ పొందుకున్నట ఆ కుటుంబానికి ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి మన ఇంటిలో వాళ్ళందరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, యవనస్తులు, బాలురు అందరూ ఆశీర్వదింపబడాలి అంటే కుటుంబంలోని వారందరూ కూడా రక్షణ పొందుకోవాలి. ఎప్పుడు వచ్చింది జక్కయ్యకి రక్షణ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది రక్షణ? ప్రభు వారిని చూసి ప్రభు జక్కయ్య మీ ఇంటికి వస్తానన్నప్పుడు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చాడో వచ్చిన వెంటనే రక్షణ రాలేదు.
యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నంత మాత్రమున రక్షణ రాదు. ప్రైజ్ ది లార్డ్. అదేంటయ్య గారు, యేసు ప్రభువే ఉంటే రక్షణ లేకుండా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు. యేసు ప్రభు ఆ ఇంటిలో ఉంటే ఇంటిలోకి రక్షణ, అందరికీ రక్షణ రావాలి అంటే మరి ఇంకా రక్షణ లేని వాళ్ళు కొంతమంది ఎలాగ ఉంటున్నారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ వితౌట్ సాల్వేషన్? రక్షణ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? యేసు ప్రభు నిత్యము మన ఇంటిలో ఉండాలి అంటే, ఆ ఇంటికి రక్షణ కావాలి అంటే జక్కయ్య చేసినటువంటి పనులు మనము చేయాలి. జక్కయ్య ఏం చేశాడు? తనకున్న దానిలో సగము బీదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గర అయితే తాను అన్యాయముగా తీసుకున్నాడో వారికి 4 రెట్లు వారికి ఇచ్చివేశాడు. అంటే యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే జక్కయ్యలో ఉన్నటువంటి లోపములన్నీ కూడా తొలగించబడ్డాయి. జక్కయ్యలో ఉన్నటువంటి పాపమంతా కూడా క్షమించబడింది. అన్యాయము, అక్రమమంతా కూడా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు ప్రభు దృష్టిలో జక్కయ్య యథార్థవంతునిగా, నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు జక్కయ్యను చూసి, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటి వారందరూ సంతోషముగా, ఆనందముగా ఆశీర్వదింపబడాలి అంటే మన ఇంటిలో రక్షణ ఉండాలి. చివరిగా లూకాసు వార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకుందాం. ఇదిగో లూకాసు వార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన శిష్యులతో కలిసి ఒక గ్రామములో గుండా, అంటే బేతనై అనేటువంటి గ్రామము గుండా వెళుచూ ఉన్నప్పుడు, ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, మార్త అనేటువంటి ఒక స్త్రీ యేసు ప్రభువారిని వారి గృహములోనికి ఆహ్వానించింది. మార్తను ఒక స్త్రీ యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. అక్కడ ఏం రాయబడింది? ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఒక సహోదరి ప్రభుని చేర్చుకుంది. మరొక సహోదరి ఆయన పాదముల దగ్గరుండి ఆయన చేస్తున్నటువంటి ఉపదేశములన్నింటినీ, ఆయన వాక్యములన్నింటినీ శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నది. మన కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే యేసు ప్రభు వారిని మనం మన ఇంటికి చేర్చుకోవాలి. మన ఇంటిలో చేర్చుకోవాలి. ఆయన మన హృదయములోనికి చేర్చుకోవాలి. ఆయన మన హృదయములో చేర్చుకుంటే, ఆయన పాదముల దగ్గర మనం ఉన్నప్పుడు, ప్రభువు వారిని మన హృదయములో మనము ఎవరైతే చేర్చుకుంటారో ప్రభువు ఆయన వాక్యమును మనకి బోధిస్తాడు. ఆయన వాక్యమును మనము బోధిస్తాడు. ఆయనే జీవజలమునిచ్చు దేవుడు. ఆ జీవజలపు ఊట వాక్యం అనేటువంటి జీవజలపు ఊటని ఆయన మన హృదయము నిండా నింపుతాడు. తృప్తి తీర, తనివి తీర నింపుతాడు, నిండుగా నింపుతాడు. ఆ జీవజలపు ఊట మన హృదయములో నిండుగా ఉన్నప్పుడు మనకి ఏ దాహము కూడా దాహం అవ్వదు. ఈ లోక సంబంధమైనటువంటి దాహము, పరలోక సంబంధమైనటువంటి దాహము కూడా మనకి అవ్వదు. ఎందువలనగా ఆ జీవజలపు ఊట ఎప్పుడైతే మనకు దాహం అవుతుందో వెంటనే ఆ ఊట మన యొక్క దాహాన్ని తీరుస్తుంది. అంటే ఆ వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది, ఆ వాక్యము మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యము మన అవసరాలు తీరుస్తుంది,
ఆ వాక్యం మన ఇబ్బందులలో నుంచి, కష్టాలలో నుంచి, బాధలలో నుంచి మనకు విడుదల కలుగు చేస్తుంది. ఎప్పుడు నిరాశ నిస్పృహతో నువ్వు ఉంటావు, వెంటనే ఆ జీవజల్ప వాక్యం వచ్చి నిన్ను దర్శించగానే నీలో ఉన్నటువంటి ఆ నిరాశ నిస్పృహలు మాయమైపోతాయి, కనుమరుమైపోతాయి. నూతనమైనటువంటి సంతోషము, ఆనందము చేత నీ హృదయము నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మన ఇంటిలో ఉంటే, ప్రభును మన ఇంటిలో మనం చేర్చుకుంటే ఎంత కష్టం వచ్చినా నీకు ఏమి విచారించనక్కర్లేదు. నువ్వు ఆ కష్టాన్ని గురించి విచారించనక్కర్లేదు. ఆయనకి నువ్వు చెప్పిన వెంటనే, నువ్వు చెప్పకపోయినా నీ బాధ అన్నిటినైనా తీర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. మార్త చేర్చుకుంది. మరి ఆయన వాక్యముని ఉన్నది, సహోదరుడైన లాజరు చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడైన లాజరు చనిపోయాడు. కుటుంబం అంతా విషాదముతో నిండి ఉన్నది. ఎక్కడ చూసినా దుఃఖము, కన్నీరే. యేసు ప్రభు మరొక ప్రాంతానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. ఆయన తిరిగి లాజరు చనిపోయిన 4 దినముల తర్వాత వచ్చాడు. లాజర్ను సమాధిలో ఉంచారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో, మరియా పరిగెత్తి ఆ ఊరు వెలుపల ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావక ఉండును. ప్రభు లేకపోతే మనం చచ్చిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన హృదయంలో లేకపోతే, మన ఇంటిలో లేకపోతే మన జీవితము శూన్యమే, మన జీవితము ఎడారిమయమే. మన జీవితాలు తుఫానులో అలలకు కొట్టబడినటువంటి నావలాగా మన జీవితాలు అయిపోతాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, ఆయన పాదముల మీద పడిన వెంటనే ప్రభు అన్నాడు, లాజరు ఎక్కడా? తుఫాను ఎక్కడా? సముద్రము అలలు ఎక్కడా? సముద్రమా, తుఫాను ఆగిపో. వెంటనే సముద్రము నిమ్మలమాయను, గాలి నిమ్మలమాయను, అలలు నిమ్మలమాయను. ప్రశాంతత, సమాధానము. యేసు ప్రభు వచ్చి ఆ ఇంటికి వచ్చి అంటున్నాడు, సమాధి దగ్గరకు వచ్చి, లాజరు బయటికి రా అన్న వెంటనే లాజరు సజీవముగా బయటికి వచ్చాడు. యేసు ప్రభు మన ఇంటిలో ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నింటిలో నుండి మన ప్రభు సంపూర్ణముగా విడుదల మనకి దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో 2 విషయాలు ఉన్నాయి, కానీ ప్రభు చిత్తమైతే మరొకసారి వాటిని గురించి ధ్యానిద్దాం. ఇప్పుడు మీకు మొట్టమొదటిగా మన ఇంటి వారందరూ ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క మందసము అనగా నిబంధన పలకలు, 10 కమాండ్మెంట్స్ మన ఇంటిలో, మన హృదయంలో ఉండాలి. రెండవదిగా బంగారు పాత్రలో ఉన్నటువంటి ఆ మన్నా అయినటువంటి ప్రభువు దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. మూడవదిగా చిగురించబడినటువంటి అహరోను కర్ర ఉండాలి. అభిషేకించబడినటువంటి దైవజనులు మనకి ఉండాలి. నాలుగవదిగా ప్రార్థన మన ఇంటిలో ఉండాలి. ఐదవదిగా రక్షణ మన ఇంటిలో ఉండాలి. ఆరవదిగా ప్రభువారే మన ఇంటిలో ఉండాలి. ఎవరైతే ప్రభుని వారి ఇంటిలో చేర్చుకుంటారో, ఎవరైతే ఇవన్నీ కలిగి ఉంటారో, దేవుడు వారిని, వారి ఇంటి వారందరిని కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత, కృప ఈ హోసన్న వర్షిప్ సెంటర్లో ఉన్న బిడ్డలందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడవు, మహాపరిశుద్ధుడవు, మహాఘనుడవుగా మా ప్రభువా, మా యేసయ్య, ఈ నవంబరు నెల చిట్ట చివరి పునరుద్ధాన దినమందు ఈ ఉదయకాలమున నిదాసుని ముఖాంతరం నుండి మీరు మాట్లాడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి లేఖనములను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మా కుటుంబములన్నీ ప్రభా, మా ఇంటి వారందరూ ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క మందసము మా ఇంటిలో ఉండాలని, మా హృదయములో ఉండాలని, మా జీవితంలో ఉండాలని నువ్వు మాట్లాడావు ప్రభా. ప్రతి ఇంటిలో, మా జీవితంలో, మా ఇంటిలో ప్రార్థన ఉండాలని నువ్వు మాట్లాడావు తండ్రి. మా ఇంటిలో రక్షణ ఉండాలని నువ్వు మాట్లాడావు ప్రభా. మా ఇంటిలో
నీవు నివాసం ఉండాలని, మిమ్మల్ని మా ఇంట చేర్చుకోవాలని నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. విన్న వాక్యమును మా హృదయములో భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించేటువంటి శ్రేష్టమైనటువంటి కృపా ధన్యత యేసయ్య మా సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించను. నేను వచ్చిన వారికి, రాని వారికి, రాలేకపోయిన వారికి కూడా అందరికీ ప్రభునాథను మీరు అనుగ్రహించి మీరే ఈ సకల ఘనత, మహిమ, ప్రభావములు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకొనుచు పొందుకొని ఉన్నాము మా పరలోకపు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము, సన్నిధి, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, ఇంకనూ రాలేకపోయిన వారందరికీ, వాక్యమును ప్రకటించిన దైవజనుల వారి కుటుంబములకును, యూట్యూబ్ ద్వారా వాక్యమును వినుచున్న వారందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.